నమస్కారం. వనవానికి స్వాగతం. ఈరోజు వార్తలలోని ముఖ్యాంశాలు. దేశ పురోగాభివృద్ధిలో యువత పాత్ర ఎంతో కీలకం. రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి. ఇంజనీరింగ్ చేయాలని, మెడికల్ కాలేజీలో చేరాలని పరుగులు పెట్టకుండా ఫిజికల్ ఎడ్యుకేషన్ చేయాలనే ఆలోచనతో ముందుకు వచ్చిన ప్రతి ఒక్కరికీ ప్రత్యేక అభినందనలు అని రాజమహేంద్రవరం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి పేర్కొన్నారు. కాకినాడ జిల్లా పెదపూడి మండలం గొల్లమామిడాడలోని డ్యార్కెరెడ్డి ఫిజికల్ ఎడ్యుకేషన్ కళాశాలలో ఈరోజు జరిగిన ఫ్రెషర్స్ డే సెలబ్రేషన్స్లో ఆయన ముఖ్యంతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఫిజికల్ ఎడ్యుకేషన్లో చేరడం వల్ల సంపూర్ణమైన ఆరోగ్యాన్ని పొందవచ్చని అన్నారు. ఒక దేశం బాగుపడాలంటే అక్కడి యువత ఆరోగ్యవంతంగా ఉండాలన్నారు. ఆరోగ్యపరంగా మనం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు అన్నీ మన జీవనశైలిలో వస్తున్న మార్పులు కారణంగానే వస్తున్నాయని అన్నారు. గొల్లలమామిడ ఎడ్యుకేషనల్ సొసైటీ గౌరవ అధ్యక్షుడు డ్యార్కెరెడ్డి మాట్లాడుతూ యువత ఆరోగ్యంగా ఉన్నప్పుడే దేశం పురోగాభివృద్ధి చెందుతుందన్నారు. తమ ఫిజికల్ ఎడ్యుకేషన్ కళాశాల ద్వారా ఆదర్శవంతమైన వ్యాయామ ఉపాధ్యాయులను సమాజానికి అందించాలన్నదే తమ కోరిక అని డ్యార్కెరెడ్డి పేర్కొన్నారు. ఫిజికల్ ఎడ్యుకేషన్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సబ్బెళ్ల శివనారాయణరెడ్డి సభాధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో డిఎల్ రెడ్డి డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ టి శ్రీనివాసరెడ్డి, డిఎస్ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ పి త్రివేణులతో పాటు ఆయా కళాశాలల అధ్యాపక బృందం, ఫిజికల్ ఎడ్యుకేషన్ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. ఫ్రెషర్స్ డే సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ప్రిన్సిపల్ గారు వెంకటరమణ గారికి, ఇక్కడ మరొక ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి రాజారెడ్డి గారికి, ఇతర కాలేజ్ ప్రిన్సిపల్కి, టీచర్స్కి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా ఇక్కడ ఇంజనీరింగ్ చేయాలని పరుగులు పెట్టకుండా, లేదా మెడికల్ కాలేజ్కి వెళ్ళాలని పరుగులు పెట్టకుండా ఫిజికల్ ఎడ్యుకేషన్ చేయాలని చెప్పేసి ఇక్కడ స్టూడెంట్స్గా జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి అభినందనలు. ఎందుకంటే ఇప్పటికే నలుగురు మాట్లాడారు, చాలా చక్కగా మాట్లాడారు మన స్టూడెంట్స్. అందులో వారు చెప్పడం జరిగింది, ఈ ప్రొఫెషన్లో మనకున్నటువంటి మానసిక ఆనందం కానీ, ఆదాయం కానీ, ఇవన్నీ సంపూర్ణంగా రావచ్చు అనే ఒక మెసేజ్ అయితే ఒకరు చెప్పారు. చాలా బాగా చెప్పారు. మీరంతా చూస్తున్నారు, ఒక దేశం బాగుపడాలంటే అక్కడ యువత ప్రొడక్టివ్గా ఉండాలి. మన దేశంలో ఇప్పుడు చూస్తే మొన్నే ఒక స్టాటిస్టిక్ చదివారు, మోర్ దెన్ 60% ఆఫ్ ఇండియాస్ పాపులేషన్ ఇస్ అండర్ 30. సో మనకి ఒక డెమోగ్రఫిక్ డివిడెండ్ అనేది ఒకటి వస్తుంది. ఎక్కువ శాతం జనాభా ప్రొడక్టివ్ ఏజ్లో ఉంటే ఆ దేశం యొక్క సంపద పెరుగుతుందని చెప్పేసి ఎకనామిక్స్ చెప్తూ ఉంటారు. అదేవిధంగా మనం చూసినట్లయితే జపాన్, అక్కడ 60% ఆఫ్ ద పాపులేషన్ ఇస్ అబవ్ 60. సో వారికి ప్రొడక్టివ్ ఏజ్ ఉన్న జనాభా చాలా తక్కువ. సో వాళ్ళు రిసెషన్లో వెళ్తున్నారు. కానీ మన దేశం యొక్క జీడిపి ద లార్జెస్ట్ గ్రోయింగ్ అంటే గ్రోత్ రేట్ చూస్తే ప్రపంచంలోనే మంచి గ్రోత్ రేట్ ఉన్న దేశం మనది. ఒక పక్కన ఈ డెమోగ్రఫిక్ డివిడెండ్ ఉన్నప్పటికీ, మరో పక్కన మీరు చూస్తే మన దేశాన్ని